ద బర్త్డే బాయ్స్ సినిమా ఎట్లా ఉంది సార్? మేడం ఈ సినిమా చూస్తుంటే మనము బర్త్డే బాయ్ అంటే రియల్ గా ఒకటి సెలబ్రేట్ చాలా మంది ఏమనుకుంటారు పోస్టర్ చూస్తే బర్త్డే బాయ్ అంటే ఏమనుకుంటారు అంటే సినిమా చూస్తే బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటారు. కానీ కాకపోతే అట్లా కాదు ఇక్కడ. ఇదంటే ఒక మెసేజ్ మూవీ. ఒక బర్త్డే బాయ్ అంటే ఒక రియల్ గా జరిగిన కథ ఇది. అంటే ఒక బర్త్డే బాయ్ అంటే అసలు అనుకోకుండా జరిగిన కథ. సినిమా బర్త్డే బాయ్ అనే కథ దాని దగ్గర తీసిరు. సినిమా మాత్రం ఏం చెప్తున్నా ఎక్కడ బోరింగ్ లేదు మేడం. అంటే ఏ సస్పెన్స్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటారు. అంటే అతను అందులో ఫస్ట్ టైం చూసా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన దాన్ని చనిపోయాడు అనుకుంటాం మనం. కాకపోతే అక్కడ అట్లా కాదు. అది కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఆ లాస్ట్ వరకు సస్పెన్స్ ఉంటుంది అనమాట. సినిమా అనేది ఎక్కడ బోరింగ్ లేదు. ఏంటంటే థ్రిల్లింగ్ ఉంది. అంటే మనం సినిమా చూసినా కూడా రియల్ గా ఇలా జరిగిన కథ కాబట్టి తీసుకొచ్చారు. ఇలా జరగకుండా చూసుకోవాలని తీసిన డైరెక్టర్ గారు. జాగ్రత్త పడాలి మూవీ చూసినాక. అంతకుమించింది ఇంకేం లేదు. సినిమా మాత్రం మంచి మూవీ అని చెప్పొచ్చు. ఒక మెసేజ్ మూవీ. ఇది ఆడియన్స్ మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది మేడం. అంటే ఇక్కడ బోరింగ్ అనేది కూడా ఎక్కలేదు. అంటే బోరింగ్ ఎక్కలేదు. అంటే నీకు కూర్చోబెట్టి 3 hours కూడా నీకు ఇట్లా ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా కూడా అంటే సస్పెన్స్ లా మంచి తీసుకోబడిన కథ. ఒకటి రూమ్ లా అంటే ఒకటే ఇంట్లో కూడా కథ మొత్తం తీసుకొచ్చిన మాటలు కాదు. నేను ఇక్కడ బయట కూడా తీసుకెళ్ళాడు. ఒక సాంగ్ జస్ట్ లాస్ట్ లో చూపిస్తాడు. నీకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఇంట్లో చూపిస్తారు కథ అంతా. అక్కడనే తిప్పిండు కథ కూడా. మళ్ళీ అక్కడ రూమ్ లో కూడా బోరింగ్. మొత్తం ఒక ఇంట్లో మాత్రమే జరుగుతుంది. ఒక ఇంట్లోనే కథ తీసిండు. అంటే కథ తీయడం అనేది మామూలుగా చాలా నాలెడ్జ్ ఉండాలి. అంటే నీకు మాక్సిమం అంటే ఒక 5 minutes ఇక్కడ చేస్తున్నా ఇక్కడ బోరింగ్ వచ్చి పక్కకి వెళ్తావు. అలాంటి సినిమా 3 hours నీకు ఒకటే రూమ్ లో చూపించి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి అంటే మాటలు కాదు. సినిమా మాత్రం సెన్సేషన్ హిట్. నిజంగా డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా. థియేటర్ తీయడం కూడా విధానం చాలా బాగా తీసిండు. ఎక్కడ బోరింగ్ లేదు. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద బర్త్డే బాయ్స్ సినిమా ఎట్లా ఉంది సార్? మేడం ఈ సినిమా చూస్తుంటే మనము బర్త్డే బాయ్ అంటే రియల్ గా ఒకటి సెలబ్రేట్ చాలా మంది ఏమనుకుంటారు పోస్టర్ చూస్తే బర్త్డే బాయ్ అంటే ఏమనుకుంటారు అంటే సినిమా చూస్తే బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటారు. కానీ కాకపోతే అట్లా కాదు ఇక్కడ. ఇదంటే ఒక మెసేజ్ మూవీ. ఒక బర్త్డే బాయ్ అంటే ఒక రియల్ గా జరిగిన కథ ఇది. అంటే ఒక బర్త్డే బాయ్ అంటే అసలు అనుకోకుండా జరిగిన కథ. సినిమా బర్త్డే బాయ్ అనే కథ దాని దగ్గర తీసిరు. సినిమా మాత్రం ఏం చెప్తున్నా ఎక్కడ బోరింగ్ లేదు మేడం. అంటే ఏ సస్పెన్స్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటారు. అంటే అతను అందులో ఫస్ట్ టైం చూసా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన దాన్ని చనిపోయాడు అనుకుంటాం మనం. కాకపోతే అక్కడ అట్లా కాదు. అది కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఆ లాస్ట్ వరకు సస్పెన్స్ ఉంటుంది అనమాట. సినిమా అనేది ఎక్కడ బోరింగ్ లేదు. ఏంటంటే థ్రిల్లింగ్ ఉంది. అంటే మనం సినిమా చూసినా కూడా రియల్ గా ఇలా జరిగిన కథ కాబట్టి తీసుకొచ్చారు. ఇలా జరగకుండా చూసుకోవాలని తీసిన డైరెక్టర్ గారు. జాగ్రత్త పడాలి మూవీ చూసినాక. అంతకుమించింది ఇంకేం లేదు. సినిమా మాత్రం మంచి మూవీ అని చెప్పొచ్చు. ఒక మెసేజ్ మూవీ. ఇది ఆడియన్స్ మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది మేడం. అంటే ఇక్కడ బోరింగ్ అనేది కూడా ఎక్కలేదు. అంటే బోరింగ్ ఎక్కలేదు. అంటే నీకు కూర్చోబెట్టి 3 hours కూడా నీకు ఇట్లా ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా కూడా అంటే సస్పెన్స్ లా మంచి తీసుకోబడిన కథ. ఒకటి రూమ్ లా అంటే ఒకటే ఇంట్లో కూడా కథ మొత్తం తీసుకొచ్చిన మాటలు కాదు. నేను ఇక్కడ బయట కూడా తీసుకెళ్ళాడు. ఒక సాంగ్ జస్ట్ లాస్ట్ లో చూపిస్తాడు. నీకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఇంట్లో చూపిస్తారు కథ అంతా. అక్కడనే తిప్పిండు కథ కూడా. మళ్ళీ అక్కడ రూమ్ లో కూడా బోరింగ్. మొత్తం ఒక ఇంట్లో మాత్రమే జరుగుతుంది. ఒక ఇంట్లోనే కథ తీసిండు. అంటే కథ తీయడం అనేది మామూలుగా చాలా నాలెడ్జ్ ఉండాలి. అంటే నీకు మాక్సిమం అంటే ఒక 5 minutes ఇక్కడ చేస్తున్నా ఇక్కడ బోరింగ్ వచ్చి పక్కకి వెళ్తావు. అలాంటి సినిమా 3 hours నీకు ఒకటే రూమ్ లో చూపించి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి అంటే మాటలు కాదు. సినిమా మాత్రం సెన్సేషన్ హిట్. నిజంగా డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా. థియేటర్ తీయడం కూడా విధానం చాలా బాగా తీసిండు. ఎక్కడ బోరింగ్ లేదు. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.